ప్రభావతి రాత్రి వచ్చిన పిడుగులాంటి కలను తలుచుకొని భయపడుతూ ఉంటే ఇంతలో మీనా చక్కగా సిల్క్ లైట్ బ్లూ కలర్లో చీర కట్టుకొని సిగ్గుపడుతూ వస్తూ ఉంటుంది. ఏంటే ఇప్పుడు లేని విధంగా అంత యాక్టివ్గా అంత జోష్గా ఉన్నావు, ఏమైంది? రాత్రి ఒక్క పూట అన్నం పెడితేనే ఇంతలా మారిపోతావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. మీనా మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఇంతకు ముందున్నంత ఇదైతే ఉండదు. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు ప్రభావతి ఏం చెప్తే సరే అత్తయ్య అని మౌనంగా వెళ్ళిపోతుందా, ఇప్పుడు అలా కాదు. ప్రభావతికి ఎదురు సమాధానాలు చేస్తాను అంటూనే కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. దీపం పెడతాను అంటే పెట్టనివ్వదు. ఎందుకంటే ఇంటికి దూరంగా ఉన్నావు కదా, వద్దు అన్నట్టు ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో నేనే బయటపడేలాగా చేస్తావేంటత్తయ్య అన్నట్టు సిగ్గుపడుతూ ఉంటుంది. మీనా సిగ్గేమో ప్రభావతికి అర్థం కాదు. నువ్వేం పెట్టక్కర్లేదులే, రోహిణి పెడుతుంది అని అయితే చెప్తూ ఉంటే, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, రోహిణి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజునే దేవుడు కనీసం దండమైనా పెట్టిందా అని అయితే అంటూ ఉంటే, లేదు రోహిణియే వచ్చి పెడుతుంది అని చెప్తూ ఉంటే, రోహిణి అప్పుడే బ్రష్ చేసుకుంటూ కింద దిగుతుంది. ఇక మీనా, అత్తయ్య చూసావు కదా అవతారం, ఇంకెందుకు నేనే పెడతాను అంటే, సరే పోవే పో, నీ ఆత్రం చూస్తే నాకు ఫోటోకి దండేసి దీపం పెట్టేలా ఉన్నావు అని అయితే చెప్తూ ఉంటే, ఇక మీనా సరే నవ్వుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి తన మనసులో ఉన్న కోరిక నెరవేరింది అంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది. ఇక మీనా మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ తన సిగ్గును చూసి ప్రభావతి అర్థం చేసుకుంటుంది. ఓహో రాత్రి జరగకూడదు ఏదో జరుగుతుంది అనుకుంటే వీళ్ళిద్దరు కలిసిపోవడమా, అలా జరగకూడదు. నాకే అంటే నా కోడలికే ముందు పిల్లలు పుట్టాలి, రోహిణికే పిల్లలు పుట్టాలన్నట్టు అనుకుంటుంది.